Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ దంగల్ ప్రశాంతంగా ముగిసింది. కానీ తాజాగా కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒక హత్య కేంద్రంగా రాజకీయం భగ్గుమంది. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభుత్వమే ఈ హత్యకు బాధ్యత వహించాలి అంటున్నారు కేటీఆర్. మంత్రి జూపల్ని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో నడుస్తుంది ప్రజాపాలన లేక ప్రతీకార పాలన? కాంగ్రెస్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడు శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. అటు శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్లారు. శ్రీధర్ రెడ్డి భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రతీకార పాలన కొనసాగుతుందని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల్లో సపోర్ట్ చేయని వాళ్లపై కాంగ్రెస్ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని, దారుణ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 4 నెలల్లోనే 2 హత్యలు జరగడంతో మంత్రి జూపల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉనికి కోసమే బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తుందన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలే కారణమన్నారు ఆయన. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి శ్రీధర్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా బురద చల్లడం సరికాదంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి. ఒకటి, దురలవాట్లు, ఆర్థిక అంశాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భూతగాదాలు ఉన్నాయట. వాళ్ళ పాలకు సంబంధించి ఏదో తెలియదు. విచారణ లేకుండా బట్టగాల్సి మీదేసి, అంటే నా ప్రతిష్టకు భంగం కలిగాలి, దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట పెంచుకోవాలన్నది ఒక దుర్బుద్ధి తప్ప ఇంకోటి లేదు. డెఫినెట్గా చనిపోయిన కుటుంబానికి మా సానుభూతి ఉంది. అయితే జూపల్ని బర్తరఫ్ చేయాలి. నన్ను బర్తరఫ్ చేసినాకనే ప్రజలు మిమ్మల్ని బర్తరఫ్ చేసిండ్రు. రేపు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బర్తరఫ్ చేస్తున్నారు మిమ్మల్ని. నేను కేటీఆర్కైనా ప్రవీణ్ కుమార్ గారికైనా ఎప్పుడే కానీ ఏదైనా సమాచారం వస్తే ఆ ఇచ్చిన వాళ్ళ ప్రతిష్ట తెలుసుకోవాలి. మరి ఎవరైతే మిమ్మల్ని రమ్మని పిలిచిండ్రు, హత్య గావించబడ్డారు, హత్య జరిగిన దాని కింద పిలిచిన వాళ్ళటువంటి వాస్తవికత ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. వాళ్ళ స్టాండర్డ్స్ తెలుసుకోవాలి. అది ఏది తెలుసుకోకుండా పిలవగానే మా పార్టీ కదా, మా పార్టీ మాకు ఒక సందు దొరికింది, ఒక ఛాన్స్ దొరికింది, ఇంత బురద జరుగుద్దాం అని వస్తే ఆ బురద మీకంటుతో తప్ప నాకంటదు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేంద్రంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.